నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కడప టీచర్కు మనం చూసుకుంటే ఒక టీచర్కు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే కలసపాడులోని ఒక స్కూల్లో బొమ్ము పెద్ద వీరయ్య ఎగువ రామాపురం కంప్యూటర్ టీచర్గా పనిచేసినప్పుడు ఒక బాలిక పైన కన్ను వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఆమె తిరుపతిలో ఇంటర్ చదవడానికి వెళ్ళింది. డబ్బులు ఇవ్వకపోతే పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని 2018లో ఆమెను బెదిరించాడు. ఇంట్లో డబ్బులు నగదు తీసుకొని బాలిక అతడి వద్దకు వెళ్ళగా హైదరాబాదు తీసుకొని వెళ్లి అత్యాచారం చేయడం జరిగింది. అలాగే ఆమెకు సంబంధించిన పర్సనల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి నేను సోషల్ మీడియాలో పెట్టి మీ పరువు తీస్తానని చెప్పి ఆ యొక్క అమ్మాయిని బెదిరించడంతో ఆ అమ్మాయి ఇంట్లో డబ్బు బంగారు అన్ని తీసుకుని అతని దగ్గరికి వెళితే హైదరాబాదుకు తీసుకుని వెళ్లి ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఆ బాలిక పైన అత్యాచారం చేయడం జరిగింది. ప్రస్తుతం నేరం రుజువు కావడంతో ఆ యొక్క టీచర్కు మనం చూసుకుంటే 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. భవిష్యత్తులో ఏ టీచర్ అయినా సరే కానీ ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా శిక్ష వేసినట్లయితే చాలా మంది కడప ప్రజలు కోర్టు ఇచ్చిన తీర్పునైతే ప్రశంసిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.